నమస్తే, వెల్కమ్ టు 2 స్టేట్స్ బులెటిన్. నేను ప్రియాంక. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో హైదరాబాద్ చెన్నై మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టికెట్లు ఉన్నా తమను అనుమతించడం లేదని కొందరు ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. గేట్ నెంబర్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపట్లో హైదరాబాద్ చెన్నై మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టికెట్లు ఉన్నా తమను అనుమతించడం లేదని కొందరు ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. గేట్ నెంబర్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే ఉప్పల్లో ఏదైతే మ్యాచ్ అయితే ఉందో దానికి సంబంధించి నిన్న నుంచి కూడా ఒక తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. ఈ ఉప్పల్ స్టేడియం ఏదైతే మేనేజ్మెంట్ కి ఇలాంటి ఇష్యూ నిన్న కరెంటు కావచ్చు, ఈ రోజు మాత్రం భారీగా అభిమానులు అక్కడికి ధోని అభిమానులు అక్కడ చేరుకున్నారు. దానికి సంబంధించి అటు టికెట్లు ఉన్నా కూడా లోపలికి అనుమతించట్లేని వాళ్ళు పోలీసుల మధ్య తోసులాట జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే గేట్ నెంబర్ 4 దగ్గర కూడా టికెట్లు ఉన్నా కూడా లోపలికి అనుమతిస్తలేదని ఇక్కడికి భారీగా క్రికెట్ అభిమానులు అక్కడ చేరుకున్నారు. ఏదేమైనా సన్ రైజ్ చెన్నై తలపడుతున్న నేపథ్యంలోని ధోనికి సంబంధించి లాస్ట్ మ్యాచ్ కాబట్టి అక్కడికి భారీగా ధోని ఫ్యాన్స్ చేరుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచే కాదు, ఎక్కడి నుంచి ముంబై కావచ్చు, చెన్నై నుంచి కూడా భారీగా ఇక్కడ చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఉప్పల్లో ఉన్న హోటల్స్ కూడా అన్ని బుక్ అయిపోయినట్టు కూడా తెలుస్తున్నది. ఎందుకంటే క్రికెట్ కి వీడుకోలు చెప్తేందుకు ధోని సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే 2020కి ధోని వీడుకోలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా అభిమానులు అక్కడ చేరుకొని చివరిసారి ఆయన మ్యాచ్ చూడాలని కూడా భారీగా ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది టికెట్లు స్కాన్ అవుతున్నారు అని కూడా కొంతమంది అక్కడ వాగ్దానం దిగినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసు వాళ్ళు అక్కడ కస్టడీ చేసినప్పుడు కూడా కొంత ఉధృతగా నేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక, గోపి, అయితే టికెట్లు ఉన్నప్పటికీ కూడా లోపలికి అనుమతించకపోవడం గల కారణాలు ఏంటి? అలాగే ఈ రోజు జరగబోయే మ్యాచ్ కి మొత్తంగా ధోని అభిమానులు కావచ్చు, ఓవరాల్ గా క్రికెట్ చూడడానికి వచ్చే వీక్షకులు మొత్తంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మొత్తాన్ని చెప్పుకుంటే హైదరాబాద్ లో తక్కువ టికెట్లు మాత్రమే సేల్ చేయడం కూడా జరిగింది. ఇటు ఏదైతే రాచకొండ సిపి కూడా మీడియా వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం లేకుండా కూడా కొన్ని టికెట్లు మాత్రమే లిమిట్ గా ఇవ్వడం కూడా జరిగింది. మనం నిన్న చూసుకున్నట్టయితే ఏదైతే విద్యుత్ సరఫరా అధికారులకు కూడా టికెట్లు ఇవ్వడంతో వాళ్ళు కూడా కొంత వాగ్దానం దిగినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు MS ధోని లాస్ట్ మ్యాచ్ కావడంతో ఇక్కడికి భారీగా అభిమానులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు అక్కడి నుంచి ఎవరు ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చి క్రికెట్ చూసేందుకు భారీగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముందుగా ఏదైతే టికెట్ స్కాన్ అవుతలేదని ఒక నేపథ్యంలో కొంతమందికి డబుల్ టికెట్ షేర్ చేసేదాని దానిపైన కూడా నడుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి టికెట్ మేనేజ్మెంట్ ఎవరెవరికి టికెట్ అలాట్ చేసిన దానిపైన మరికొద్ది సేపట్లో పోలీసు వారు క్లియర్ చేయనట్టు కూడా తెలుస్తుంది. ముందుగా టికెట్స్ ఉన్న వాళ్ళు కూడా లోపల పంపే అవకాశం అయితే అక్కడ కనిపిస్తలేదు. ప్రియాంక, రైట్ గోపి, థ్యాంక్ యూ. Yes.